హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలో అయితే హెన్నా ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. మీరు బయటికి వెళ్ళినప్పుడు అందంగా మరియు షైనింగ్ గా కావాలి అంటే హెన్నా అయితే ఇలా కలుపుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలానే కలుపుకుంటాను. ఒక 10 ఇయర్స్ నుండి అయితే హెన్నా ఇలా కలుపుకోవడం బాగా అనిపించింది. అందుకని అప్పటి నుండి ఇంకా హెన్నా అనేది ఇలా కలుపుకుంటున్నాను. హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంది నాకు. అందుకని మీతో షేర్ చేసుకోవాలనేసి ఇంకా ఈ రోజు అయితే హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ నేను 2 బీట్రూట్ అయితే తీసుకున్నాను. పొట్టుతో కూడా వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఇలా ఒక బౌల్ తీసుకొని మధ్యలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో కాఫీ పౌడర్, లేకపోతే ఇంట్లో చాపత్తా అంటే టీ పౌడర్ కూడా ఉంటుంది కదా, అదైనా వేసుకోండి, నో ప్రాబ్లం అండి. బట్ కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా బాగా షైనింగ్ గా వస్తుంది. ఇంకా రెడ్ కలర్ లో అంటే రెడ్ రాదండి, మెరూన్ కలర్ లో వస్తుంది. మనం ఎండకు వెళ్ళినా కూడా జుట్టు అనేది బాగా షైనింగ్ గా ఉంటుంది. అందుకని కాఫీ పౌడర్ వేసుకోవాలి. బీట్రూట్ కాఫీ పౌడర్ అయితే ఒక 15 మినిట్స్ మాత్రం బాగా మరిగించుకోవాలి. వాటర్ అన్ని బాగా మరిగితేనే మనకి మంచి కలర్ కూడా వస్తుంది జుట్టు. అందుకని ఇంకా 15 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారనివ్వాలి. అంతలోపు అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ రంగోలీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. కేవలం 30 రూపీసే ఉంటుంది ఇంకా రంగోలీ ప్యాకెట్స్ అయితే. సో 4 ప్యాకెట్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇంకా పౌడర్ అంతా కూడా కొన్ని వేసుకుంటూ మనం మరిగించుకున్న వాటర్ ఇంకా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే జల్లెడతోటి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఇందులో అయితే 3 టేబుల్ స్పూన్స్ అయితే కర్డ్ కూడా వేసుకున్నాను. పెరుగు వేయడం వల్ల కూడా లోపల చుండ్రు కానీ ఏది ఉన్నా కూడా పోతుంది. ఇంకా పెరుగు వేస్తే సాఫ్ట్ కూడా ఉంటుంది హెయిర్ అయితే. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేస్తున్నాను. మార్నింగ్ అండి ఇది మొత్తం కూడా నైట్ అంతా కూడా బాగా నాననివ్వాలి. మీకు ఒకవేళ ఈవినింగ్ పెట్టుకోవాలి అనుకుంటే మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కానీ నైట్ అయితే ఇలా కలిపి పెట్టుకొని మార్నింగ్ అయితే ఇంకా ఎగ్ అలాగే లెమన్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఎగ్ లో నుండి వైట్ అయితే వేస్తున్నాను. ఇంకా ఎల్లో పార్ట్ అయితే వేయట్లేదండి. ఎల్లో వేస్తే నాకైతే కొంచెం స్మెల్ అనిపిస్తుంది హెయిర్ అంతా కూడా. అందుకని నేను ఎప్పుడు కూడా వైటే వేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నాదైతే ఆల్రెడీ సిల్కీగా ఉంటుంది హెయిర్, అందుకని నేనైతే ఓన్లీ 1 వేస్తున్నాను ఎగ్ అయితే. ఇక్కడ ఎగ్ కలపడం వల్ల అప్పుడే కలర్ కూడా మస్తు చేంజ్ అవుతుందండి. హెన్నా అయితే ఫుల్ లెమన్ కూడా వేసుకున్నాను. ఇంకా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. హెన్నా నాకు కొంచెం గట్టిగా అనిపించి కొన్ని వాటర్ వేసేసుకున్నాను. తర్వాతనైతే ఇంకా హెయిర్ కి అప్లై చేసుకోవడమే. అప్లై చేసుకున్న తర్వాత కూడా ఒక 2 అవర్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి. షాంపూతో అయితే అస్సలు చేయకూడదు. ఇంకా అంతే అండి, ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.